నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం నార్త్ ఆములూరు పంచాయతీ గొల్లపాలెం వాస్తవ్యులు కొల్లుబోయిన శేషయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న మా ఉమ్మడి ఆస్తిని ఇంతవరకు పంచుకోలేదని, కానీ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 2010వ సంవత్సరంలో నేను కొనుగోలు చేశాను అని కోర్టులో కేసు వేయగా అది కరెక్ట్ కాదు, తప్పు అని కోర్టు నిర్ధారించి తదుపరి ఆర్డీఓ వారి పేరుతో తయారు చేసుకున్న కాగితాలను రద్దు చేశారు. కేసు పైకోర్టులో ఉన్నా కూడా మాపై దౌర్జన్యం చేస్తున్నారని, కేసులు పెడుతున్నారని విచారించి అధికారులు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమణయ్య, వెంకయ్య, శివయ్య, వెంకటేశ్వర్లు, మల్లికార్జున కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు మేకల వెంకటేశ్వర్లు. మాది నార్త్ ఆములూరు గొల్లపాలెం గ్రామం నుంచి వచ్చాము మేము. సార్, మాకు నార్త్ ఆములూరు గొల్లపాలెం గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 317లో, సర్వే నెంబర్ 316లో, 317లో 3 ఎకరాల 71 సెంట్ల భూమి, 316లో ఎకరా 55 సెంట్ల భూమి ఉంది. అది మా తాత ముత్తాతలు కనీసం 150 సంవత్సరాల పైనుంచి అది మా అధీనంలోనే. ఇప్పటికీ పంపకాలు కానీ, మా భాగస్తులు అందరం కానీ ఎవరు దాన్ని పంచుకోవడం కానీ ఏమీ చేయలేదు. మేము దాన్ని బర్రెలు, గొర్రెలు అలా మేపుకుంటా ఉన్నాం. 2014లో దాని గట్లు వేసి మేము పొలం వరి నాట్లు వేస్తే పెయ్యల వీరయ్య అనే వ్యక్తి వచ్చి, ఇది నేను 2010లో కొన్నాను, ఇది నాకు పాస్బుక్లు ఉన్నాయి, 1Bలు ఉన్నాయి, ఇది మీది కాదు అని మా దగ్గరికి దౌర్జన్యానికి వచ్చాడు. ఇదేంది మా తాతల ముత్తాతల ఆస్తి కదా, మీకు ఎలా వస్తుంది, ఎవరి దగ్గర కొన్నానని, నేను రెడ్డి గారి దగ్గర కొన్నాను అంటారు అని ఆయన కోవూరు కోర్టులో కేసు వేసాడు మా మీదెళ్ళి. నాకు పొలం తెలియదు, 1B ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, నాకు పొలం చూపించాడని కోవూరు కోర్టుకి వెళ్ళాడు ఆయన. కోవూరు కోర్టుకి వెళ్తే మేము దాని మీద అప్పీల్ పోతే 2014లో కేసు నంబర్ 96/2014లో మాకు ఆ కోవూరు కోర్టులో కేసు దాన్ని కొట్టేసి ఇది కొల్లుపోయిన వాళ్ళదే అని ఆయన కేసు కొట్టేసింది. అప్పటి నుంచి మమ్మల్ని రాజకీయంగా ఇబ్బంది పెడుతూ, రకరకాల కేసులు పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ఇప్పటికీ ఆ పొలంలోనే మేమే ఉన్నాం, ఎవరు దాన్ని ఏమీ చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళా ఆయన కుమారుడైన పెయ్యల పవన్ కుమార్ యాదవ్ ఒక సంఘానికి జిల్లా అధ్యక్షుడైనందువల్ల కేసులు వేయడం, రకరకాల నాయకుల చేత మాకు ఫోన్లు చేసి బెదిరించడం, మమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. లో కోర్టుకు వెళ్తే 2021లో ఆ కేసు మాకు జడ్జి గారు అనుకూలంగా మాకు ఇచ్చారు. కానీ రికార్డెడ్ పరంగా అధికారులు ఇప్పటికీ దాన్ని మార్చలేదు. విఆర్ఓలు కానీ ఎవరు దాని గురించి స్పందించట్లేదు. ఇది కోర్టులో ఉంది, ఇది మళ్ళీ కోర్టులో ఉంది కదా, ఇప్పుడు మేము చేయలేము దీన్ని. 21లో జడ్జి గారు చూపించాం సార్, కానీ ఏమి స్పందించట్లేదు, సమాధానం చెప్పట్లేదు. కలెక్టర్ గారి దగ్గర కూడా ఇచ్చాను. అది ఆర్డీఓ గారు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆర్డీఓ గారు ఇంకా ఆర్డీఓ గారికి వెళ్ళాము, అది జరుగుతూనే ఉంది. అక్కడ కూడా ఏమీ చేయలేదు, రోజు వాయిదాలు వేస్తూనే ఉన్నారు దాని గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.